హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఇంటర్ వాళ్ళకి రిజల్ట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. అయితే చాలామంది స్టూడెంట్స్కి తక్కువ మార్క్స్ అయితే వచ్చాయి. సో వాళ్ళ పరిస్థితి ఏంటి, మా మార్క్స్ పెరిగే ఛాన్స్ ఉందా లేదా అని చెప్పి చాలామంది డౌట్ ఉంది. సో ఈ వీడియోలో దానికి సొల్యూషన్ అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఏదైనా ఉందంటే అది రీవాల్యుయేషన్, రీకౌంటింగ్. అంటే మీకు వచ్చిన మార్క్స్ పెంచుకోవాలన్నా కానీ, లేదంటే మీ మార్క్స్ అనేవి ఇప్పుడు సపోజ్ ఒక తక్కువ వచ్చినా కానీ ఇంకా పెంచుకోవాలనుకుంటే మాత్రం ఒక ఆప్షన్ అయితే ఉంది. అదే రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ అయితే పెట్టుకోవాలి. సో మనకి ఇక్కడ డేట్స్ అనేవి చూసుకుంటే మనకి ఇక్కడ 18వ తారీఖు నుంచి 24వ తేదీ వరకు కూడా మనకి దానికి రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ సంబంధించి అప్లై చేస్తే మనకు రిజల్ట్స్ అయితే వస్తాయి. అప్పుడు మనకి తెలుస్తుంది రీవాల్యుయేషన్ సంబంధించి మనకి అక్కడ కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి మంచి మార్క్స్ అనేవి ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సపోజ్ మీకు సాంస్క్రిట్ అయితే తక్కువ మార్కులు వచ్చాయి, బట్ ఆ సబ్జెక్ట్ పెరుగుద్దని చెప్పి మీకు నమ్మకం ఉంది. సో రీవాల్యుయేషన్ అప్లై చేస్తారు. సో పెరుగుతున్న తర్వాత ఈ విధంగా మనకు ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీరు రాసిందంతా కరెక్ట్గా ఉండి అప్లై చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా మార్క్స్ అయితే పెరుగుతాయి. అది డ్యామ్ షూర్ అనమాట. అండ్ తర్వాత రాబోయే సప్లిమెంటరీ టైం టేబుల్ ప్రతిదీ కూడా మీకు అయితే అప్డేట్ చేస్తాను. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో కూడా చెప్తాను. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.